రోజు నేను చచ్చిపోయి మళ్ళీ స్ట్రాంగ్ గా పుట్టాను. ఫ్రెండు అని నేను దాన్ని నమ్ముతుంటే కేవలం డబ్బుకు ఆశపడి, కామానికి ఆశపడి నీ మనసులోని ఆలోచనని దాచిపెట్టి ముసుగేసుకొని తిరుగుతున్నావు కదా. నువ్వసలు మనిషివిరా? మీ ఇద్దరూ నా జీవితంతో ఎలా ఆడుకున్నారో అలాగే నేను కూడా నా మొహానికి జోకర్ ముసుగు వేసుకొని ఒక ఆట మొదలుపెట్టాను. మేడం అక్కడెక్కడా వాళ్ళు కార్లు ఎక్కడికి వెళ్ళారు? ఒక అందమైన చోటని ఏదో రెయిన్బో హౌస్ అని విన్నాను మేడం. Oh shit! Ria! Ria! Varga! Oh my god! మురుగన్ సార్ని చంపేశాడు. అయ్యో! ఆ సైకో శ్యామ్ అక్కని వెతుక్కుంటూ వచ్చినట్టున్నాడు. అక్కకేదో మనసుకి తప్పుగా అనిపించి రెయిన్బో హౌస్ కి వెళ్ళుంటుందేమో. ఓ షిట్! త్వరగా రా. చాప్టర్ 1. ఆ రోజు రాత్రి 10:30కి రియా నాకు ఫోన్ చేసి సైకో శ్యామ్ జైల్లో వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నాడని చెప్పింది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సీరియల్స్ కిల్లర్స్ గురించి డీటెయిల్డ్ గా నేను స్టడీ చేశాను. అందులో సైకో శ్యాము ఒకడు. అందుకని మీలాంటి చెడ్డవాళ్ళని అంతం చేయడానికి జైలు నుంచి సైకో శ్యామ్ తప్పించుకునేలా చేసిందే నేను. అందరూ కాస్త బయటికి వెళ్ళండి. నువ్వు సైకో శ్యామ్ కాదు, ర్యాంక్ స్టూడెంట్ శ్యామ్ సుందర్, బిఈ గోల్డ్ మెడలిస్ట్. నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నీ జీవితంలో జరిగిన సంఘటన వల్ల ఇప్పుడు నువ్వు క్రిమినల్ గా మారావు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీలాంటి వాళ్ళని ప్రశాంతంగా ఉండాలన్నా ఉండనివ్వదు. నీలాంటి టాలెంట్ అయిన ఒకడు పరిస్థితుల కారణంగా ఇలాంటి జైల్లో ఉండకూడదు. రోల్ కాల్ చేసే పోలీసులకి, ప్రాణాల్ని కాపాడే డాక్టర్లకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిన్ను నిమ్హాన్స్ కి షిఫ్ట్ చేయమని చెప్తాను. వెళ్లేదారిలో నువ్వు తప్పించుకుని పారిపో. 33 కిలోమీటర్ల దూరంలో నా కోటకి నువ్వు వచ్చే. కేసంతా అయిపోయిన తర్వాత నేనే నిన్ను దుబాయ్కి పంపిస్తాను. నువ్వు మళ్ళీ శ్యామ్ సుందర్గా ఈ సమాజంలో మంచి మనిషిగా బతుకుతానని నాకు ప్రమాణం చేయి. దేవుడిలాగా నన్ను వచ్చి కాపాడారు. మళ్ళీ చూసినప్పుడు ఆ దేవుడిని చూసినట్టు ఉంది మ్యామ్. దీన్ని సేఫ్టీకి ఉంచుకో. నన్ను క్షమించండి మ్యామ్, దయచేసి నన్ను క్షమించండి మ్యామ్. నేను చెప్పినట్టే పోలీస్ వాళ్ళు నిమ్హాన్స్ కి షిఫ్ట్ చేస్తున్నప్పుడు సైకో శ్యామ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా అమ్మగారింటికి ఇదే ఇల్లు, ఇదే స్థలం, ఈ రెయిన్బో హౌస్ లోనే వాడు నన్ను వచ్చి మీట్ అయ్యాడు. కేసు పూర్తయిపోయిన తర్వాత దుబాయ్కి పంపిస్తానని ఈ ఇంటి మేడ మీద ఒక గదిలో బంధించి పెట్టాను. ఇదే రెయిన్బో కోటలో. షాక్ అయ్యావా? బాగా చెమట్లు పట్టేస్తున్నాయి. నీ పెళ్ళం సంపాదిస్తుంటే 24 గంటలు ఏసీలోనేగా ఉన్నావు. చచ్చ పాపం. త్వరగా వెళ్ళు భార్గవ్. చాప్టర్ 2. ప్రతి రాత్రి నిన్ను మర్చిపోకుండా టాబ్లెట్ వేసుకో అని పదే పదే నీకెందుకు చెప్పేదాన్నో తెలుసా? నీ తలనొప్పి పోవాలని కాదు, ఆ తలనొప్పి ఎక్కువ అవ్వాలని. ఆ రోజే రాజశేఖర్ దొరికాడు. బంగారం లాంటి పెళ్ళానికి డివోర్స్ ఇచ్చేసి ఆ అంజలి వెనకాల తిరుగుతున్నానన్న విషయం చెప్పాడు. వాణ్ణి అక్కడికక్కడే చంపేసి ఆ ఇమ్మోరల్ స్టోరీని అక్కడే ఫినిష్ చేయాలనుకున్నాను. కానీ నువ్వు ఆ రాత్రి టాబ్లెట్ వేసుకున్నావో లేదో చెక్ చేయడానికి మాత్రమే ఇంటికొచ్చాను. అది మాత్రమే కాకుండా రాజశేఖర్ సేఫ్గా ఇంటికెళ్ళిపోయాడన్న విషయం నీకు తెలియాలని అలా చేశాను. అందుకనే వాడు ఇంటికి వెళ్ళగానే కాల్ చేయమని చెప్పేసి వచ్చాను. నేను చెప్పినట్టే వాడు కాల్ చేశాడు. నువ్వప్పుడు తలనొప్పితో బాగా బాధపడుతుంటే
ఆ మూర్ఖుడు మురారిని లెఫ్ట్ రైట్ 24 అవర్స్ అని కన్ఫ్యూజ్ చేశాను. మెడికల్ స్టోర్కి నేనే వెళ్ళొస్తానని చెప్పి ఆ రాజశేఖర్ గాడి ఇంటికి వెళ్ళి వాడిని అక్కడికక్కడే కాల్చి చంపేశాను. సైకోశ్యామ్ స్టైల్లో హత్య చేశాను. వాడి వేళ్లని చేపలకి ఆహారంగా వేశాను. నిన్ను అంజలిని టార్చర్ చెయ్యాలని ఆ అంజలి విజిటింగ్ కార్డుని అక్కడే పడేసొచ్చాను. అందరూ సైకోశ్యామ్ని అనుమానిస్తున్నప్పుడు నా చెల్లెలు బంగారు తల్లి రియా ఆ అంజలిని సస్పెక్ట్ చేసింది. ఆ అంజలియే హత్య చేసిందని అన్ని పేపర్స్లోనూ మీడియాలోనూ వచ్చేలా చేసింది. అప్పుడే నా ప్లాన్ ప్రకారం ఆ అంజలి పేరు చెడిపోయింది. రియా, ఈ రెయిన్బో హౌస్ అంటే ఏంటి? ఈ రెయిన్బో హౌస్ లోనే నేను అక్క పెరిగాం. చాప్టర్ 3. రియా ఎంగేజ్మెంట్ లో ఆ పవన్ వచ్చి అంజల్ రియల్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఐల్ కిల్ యూ అని గట్టిగా అరిచి చెప్పినందువల్ల నాకు చాలా సంతోషం వేసింది. దాని మీద పగ తీర్చుకోవడానికి నాకు దొరికిన అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని మళ్లీ జోకర్ ముసుగు వేసుకొని ఆ పవన్ ని పరలోకానికి పంపించాను. ఆ అంజలి కొంగు పట్టుకు తిరుగుతున్న పవన్ ని అక్కడే చంపేశాను. ఆ లోఫర్ సైకోశ్యామ్ మా అక్క లేకపోవడం వల్ల సెల్వ మురుగన్ని చంపేసినట్టున్నాడు. ట్రూ రియా. ఫాస్ట్గా వెళ్ళు భార్గవ్. నేను చేసిన ఈ హత్యలన్నీ ఆ అంజలే చేసిందని నమ్మారు. పోలీసులు దాన్ని వీధి కుక్కని ఈడ్చుకెళ్లినట్టు ఈడ్చుకెళ్లారు. నా నెక్స్ట్ టార్గెట్ మీద అనుమానం రాకుండా ఉండడానికే నేనే దానికి బెయిలిచ్చి తీసుకొచ్చాను. తీసుకువెళ్తుంటే నా ముందే నా చెల్లెలకు వార్నింగ్ ఇచ్చి గట్టిగా అరుస్తోంది. ఆ చండాలమైన దాన్ని అక్కడే చంపేయాలని నాకు కోపం వచ్చింది. కానీ నువ్వేం మాట్లాడుతున్నావు అంజలి అని తన చెయ్యి పట్టుకొని దాన్ని బయటకు తీసుకొచ్చాను. చాప్టర్ 4. మన యానివర్సరీ రోజు నేనే ఫొటోస్ కి క్రాస్ మార్క్ వేసి టేబుల్ కి నేనే నిప్పంటించి రోహన్ నాకు భయంగా ఉందని నాటకాలు ఆడుతున్నప్పుడు నిజంగానే నా మనసులో నేను చాలా సంతోషపడ్డాను. నువ్వు అంజలిని గన్తో బెదిరించినప్పుడు అయ్యో ఆహా నాకెంతో సంతోషం వేసింది. దాన్ని మన యానివర్సరీకి ఇన్వైట్ చేసిందే నేను. ఆ క్షణంలో నువ్వు దాన్ని అనుమానించావు కదా రోహన్. సైకోశ్యామే ఇది చేశాడు అని నమ్మించి నిన్ను భయపెట్టిందే నేను. పాపం నువ్వు రోజూ కలలు కంటూ ఉండేవాడివి కదూ. చాప్టర్ 5. అంజలిని మర్డర్ చెయ్యాలని నేను స్కెచ్ వేస్తుంటే తనంతట తనే నాకు ఫోన్ చేసి లాంగ్ డ్రైవ్కి వెళదామా అని అడిగింది. కసాయివాణ్ణి నమ్మి గొర్రె తనంతట తానొస్తున్నప్పుడు వదిలేయగలవా? 2 చేతులు విరిచి చెట్టు కట్టేసి కత్తితో దాన్ని పొడిచి దాన్ని వేళ్లని అక్కడున్న నదిలో విసిరి పారేశాను. కాకులకి అక్కడున్న గద్దలకి ఆహారం అయ్యింది ఆ పోరంబోకు అంజలి. దాని చావు తర్వాత నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. అయ్యో ట్రాఫిక్ జామ్ అయింది. వదినకి ఏం అవ్వదులేదు. నాకు టెన్షన్ గా ఉంది భార్గవ్. డోంట్ గెట్ టెన్స్డ్. అక్కకి ఏం కాదని తెలుసు. రోహన్ గురించి దిగులుగా ఉంది. నిన్ను ఎలా మర్డర్ చేయాలా అని స్కెచ్ వేస్తున్నప్పుడే నా లిస్టులోనే లేనటువంటి ఆ సెల్వంగాడు ఆడవాళ్ళని యూస్ అండ్ త్రో కాండమ్ అని మాట్లాడాడు. నా కొడుకును అక్కడే చంపేశాను. డోంట్ వరీ కూల్. ఇంకా 5 నిమిషాల్లో అక్కడికి చేరుకుంటాము. సమాధానం చెప్పు రోహన్. నా ప్రేమలో నీకు ఎప్పుడైనా కొరత కనిపించిందా? లేదు రేఖ, యు ఆర్ ఏ గుడ్ వైఫ్.
అబద్ధం చెప్పే వాళ్ళని చూస్తే నాకు విపరీతంగా కోపం వస్తుంది. నిజం నిజం చెప్పు రోహన్.